కాపు ఉద్యమ నేత ముద్రగాడ పద్మనాభం వ్యవహార శైలి తీవ్ర చర్చకు దారితీస్తుంది. తన సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో ముద్రగాడ అనుసరిస్తున్న విధానాలు విమర్శలకు తావిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముద్రగాడ కాపు సామాజిక వర్గ నేతగా చలామణి కావటం కరెక్ట్ కాదన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యతిరేకత పెంచుకోవటమే కాకుండా విపక్ష వైసీపీ పైన ఆయన అమితమైన ప్రేమ ఒలకపోస్తున్నారని కాపులు విమర్శలు చేస్తున్నారు. తన స్థానంలో కాపు నేతగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తింపు తెచ్చుకోవడాన్ని ముద్రగాడ అసలు జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును ముద్రగాడ పద్మనాభం పరామర్శించిన సమయంలో ముద్రగాడ చేసిన వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి. గత ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమికి వెన్నుదన్నుగా నిలిచిన కాపుల మద్దతు తిరిగి పొందే క్రమంలో అంబటి ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వాడుకుంటుంది. ఈ విషయంలో కాపు నేతగా గుర్తింపు పొందిన ముద్రగాడ పద్మనాభం వైసీపీకి సహాయం చేసేలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులంటే గిట్టదని, వాళ్ళని అవమానించడం, వేధించడం చేస్తూ ఉంటారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అగ్రవర్ణాల పేదలకు కల్పించిన 10% రిజర్వేషన్లో 5% కాపులకు చంద్రబాబు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన 5% రిజర్వేషన్లను జగన్ రెడ్డి రద్దు చేస్తే ముద్రగాడ కనీసం నోరు కూడా మెదపలేదని కాపు యువత మండిపడుతున్నారు. జగన్ రెడ్డి పాలించిన 5 ఏళ్లలో కాపులకు ఎంతో నష్టం జరగడమే కాకుండా కనీస గుర్తింపు లేదని, చంద్రబాబు ఇచ్చిన పథకాలను సైతం రద్దు చేశారని చెప్తున్నారు. అయినా ఎప్పుడూ మాట్లాడని ముద్రగాడ సొంత ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.